వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి కొనసాగింపుగా కానిస్టేబుల్ కనకం 2 ఈ నెల 8న ఈటీవీ విన్ లో రాబోతుంది. అయితే ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందరికీ నమస్తే. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా టైం తర్వాత మీ అందరినీ కలుస్తున్నానని. డెఫినెట్లీ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ద హోల్ టీమ్ చాలా చాలా ధన్యవాదాలు నన్ను ఈ ప్రాజెక్ట్లో పెట్టినందుకు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేను ఎక్కడ ఉంటా అనేది మీరు గెస్ట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ నేను తన పిన్నిగా చేస్తున్నాను, వర్ష వాళ్ళ పిన్నిగా. బట్ నేను అస్సలు అలా లేను అని మా వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే సౌమ్య అది నువ్వా, అసలు గుర్తుపట్టలేదని చెప్తున్నారు. సో ఐ లవ్ దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తే కానీ మాలో ఉన్న యాక్టర్ బయటికి రాడు. సో వీ లవ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు సీజన్ 2లో కూడా విల్ బీ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్. సురేష్ బొబ్బిలి గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. మా కానిస్టేబుల్ కనకాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకి అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్గా నేను ఈటీవీ విన్ గురించి మాట్లాడాలండి. 90s నుంచి ఇప్పటికీ కానిస్టేబుల్ కనకం వరకు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నాకు నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తూ, నన్ను ఎక్కడ నేను డౌన్ఫాల్ కాకుండా నాకు ఎనర్జీ ఇస్తూ నాతో వర్క్ చేయించుకున్న సాయి గారికి అండ్ నితిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను 2025 అంటే నేను ఒక 12 years నుంచి కష్టపడుతున్నా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలని. మంచి సినిమాలు చేసినా బాగానే వెళ్తుంది, కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు రాజు వేడ్స్ రాంబాయ్తో. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. అండ్ ఫస్ట్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ది ఎంటైర్ కో యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ ప్రాజెక్ట్లో పనిచేయడం. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వర్ష గారికి ఫాదర్గా చేశాను. ఇట్స్ ఎ లవ్లీ వర్క్ టుగెదర్ యాక్చువల్లీ. చాలా చాలా ఐ రియలీ లైక్ హర్ పర్ఫార్మెన్స్, వెరీ న్యాచురల్. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. అండ్ ఈటీవీ విన్ హ్యాస్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది, అదొకటి చాలా సంతోషం. రైట్ ఫ్రమ్ మై ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాయిబాబు గారికి, ప్రశాంత్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ క్యారెక్టర్ నన్ను అనుకొని అది సాయిబాబు గారి చేత ఒప్పించి ఈ క్యారెక్టర్ నాకు వాళ్ళు పరిచయం చేసిన పుష్పా భాస్కర్ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. షూటింగ్ చాలా ప్రశాంతంగా, ప్రశాంత్ గారు ఎంత ప్రశాంతంగా నడిపారో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే సురేష్ బొబ్బిలి గారు నిలింగా బొబ్బిలి గర్జునలాగా దాన్ని మనందరికీ అందించారు. చాలా బాగుంది సార్, మీరు చాలా బాగా మంచి స్కోర్ ఇచ్చారు. ఈటీవీ విన్ దాంట్లో మనం సీజన్ 1 చూసాం, మనందరం చూసాం. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికన్నా కూడా చాలా బాగుంటుంది సీజన్ 2. కానిస్టేబుల్ కనకం సీజన్ 1 and 2 సిరీస్ ఏం నేర్పించే ఉదయం ఒక మిత్రుడు అడిగాడు నన్ను, ఏం నేర్చుకున్నారు ఈ సిరీస్ మొత్తంలో అంటే లైఫ్ అన్నది తెలిసిందండి. ఇంకా బాగా తెలిసింది నాకు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడే ఒక చిన్న ఒక బాధతో మొదలైంది యాక్చువల్లీ. బట్ ఈ రోజున సీజన్ 2 చూశాక అవుట్పుట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాను నేను ఈ రోజున. అదిరిపోయిందండి, అదిరిపోయింది. మామూలు లేదా అంటే లైక్ మొత్తం స్క్రీన్ ప్లే అంటే ఎంతవరకు చెప్పాలి చెప్పకూడదు అనే దాంట్లో వేరీస్ చంద్రిక అని చివరి వరకు ఆడియన్స్కి ఏంటంటే అది తెలియకుండా ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో నాతో పాటు ప్రయాణం చేసిన నా టెక్నీషియన్స్ కానివ్వండి, నా ప్రొడ్యూసర్స్, డిటిఓ, ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో సక్సెస్ అయ్యాం ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సీజన్ 1 ఎంత బాగా ఆదరించారో దానికి మించి సీజన్ 2 మీ అందరికీ నచ్చుతుంది. వేరీస్ చంద్రిక అనే ఆ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ ఆన్సర్ మీకు సీజన్ 2లో తెలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఫస్ట్లీ థ్యాంక్స్ మీడియా for supporting us. Sai Baba garu, Hemant garu, thank you so much for this beautiful opportunity. And ETV team, Nitin garu, Sai garu, Suhas garu, ela back to back hits. Oka chinna crash course వదిలితే మేము కూడా నేర్చుకుంటాం కదా. Congratulations andi.
ఈటీవీతో అసోసియేట్ అవ్వడం ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, ఎస్పెషల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ప్రశాంత్ గారు ఇంత మంచి క్యారెక్టర్ చంద్రిక, వరల్డ్ ఆఫ్ చంద్రిక నేను చేయగలను అని మీరు బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ రాయాలని కోరుకుంటూ ఫ్రమ్ అన్ యాక్ట్రెస్, ఫీమేల్ యాక్ట్రెస్ ఆబ్వియస్లీ. అండ్ సురేష్ బొబ్బిలి గారు, యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ ఆర్ నాట్ మై ఫోర్టే, బట్ రాంబాయి నీ మీద నాకు అది నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. సీజన్ 1కి చాలా మా ఫస్ట్ హీరో అయితే ఆయనే, బీజంకి చాలా మంచి పేరు వచ్చింది. సీజన్ 2 గురించి కూడా విన్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సీజన్ 2లో ఐ హ్యావ్ సమ్ మీటీ రోల్ టు ప్లే. దానికి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు మంచిగా పనిచేయటం అనేది ఒక మాట, ఓన్ చేసుకుని పనిచేయటం అనేది జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సీజన్ 2 సీజన్ 1 కంటే బ్రహ్మాండంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ప్లీజ్ వాచ్ కనకం సీజన్ 2 ఆన్ ఈటీవీ విన్ ఫ్రమ్ 8th Jan. థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు లాస్ట్గా మాట్లాడాలంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎనీవేస్, ఆల్ ద మీడియా అండ్ ప్రెస్ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు ఏదో చాలా పాజిటివ్గా ఉంది అట్మాస్ఫియర్. మీరందరూ చాలా ఏంటి బ్యాక్ బెంచర్స్ లాగా అందరినీ టీస్ చేసుకుని ఉన్నారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్ అండ్ థ్యాంక్ యూ అమ్మ. సీజన్ 1కి నువ్వు రాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ యూర్ హియర్ టుడే. So, Constable Kanakam, I'm very overwhelmed today. Firstly, Prashant Garu, thank you so much. ఇలాంటి ఒక స్టోరీకి, ఇలాంటి ఒక ఇంత ఎమోషన్స్ ఉన్న స్టోరీకి నన్ను చూస్ చేసినందుకు ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ వోంట్ లెట్ యూ ఫర్గెట్ మీ బికాస్ సీజన్ 3 ప్లీజ్ చేయండి. అండ్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి కైండ్, ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీలో ఉంటే ఐ థింక్ దిస్ ఇండస్ట్రీ విల్ బీ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ప్లీజ్ మేకింగ్ అ లాడ్ ఆఫ్ కంటెంట్. అండ్ ఈటీవీ గురించి చెప్పాలి, బికాజ్ ఇది నేను ముందు ఒకసారి చెప్పాను, బట్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ అగైన్. నేను ఐ థింక్ ఇట్స్ బిన్ ఈ జర్నీ 2 years అయింది అనుకుంటా. సో 2 years ముందు నేను ఈటీవీలో ఈ సిరీస్ చేస్తున్నానని చెప్పినప్పుడు కొన్ని మంది, a lot of people were happy for me, but I remember a few people saying ETVలో చేస్తున్నావా అని ఒక question. The same members want to be a part of ETV now. They want to do movies and series on ETV. And I think I'm very proud to be a part of this family. అండ్ ఇప్పుడు ముందైతే ఐ యూస్ టు బీ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ అని ఐ యూస్ టు ఆస్క్ పీపుల్, బట్ ఐ డోంట్ థింక్ దట్స్ నెసెసరీ ఎనీమోర్. ఐ థింక్ ఆఫ్టర్ 2025 అందరి ఇంట్లో ఈటీవీ విన్ ఉంటుంది ఖచ్చితంగా. సో దట్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ మేఘలేఖ, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ యాక్టర్. నేను ప్రీవియస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, షీ ఈజ్ అమేజింగ్. అండ్ మీకు యుల్ రియలైజ్ హౌ అమేజింగ్ అన్ యాక్టర్ షీ ఈజ్ ఈ సీజన్ 2లో. ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ హర్. ఇట్స్ అమేజింగ్ హౌ బ్యూటిఫుల్లీ షీస్ పర్ఫార్మ్డ్ ఇన్ సీజన్ 2. So I'm happy that you'll see that.